అందరికీ నమస్కారం. మై డియర్ స్టూడెంట్స్, ఎస్ఏ హిందీ టీచింగ్ టీవీ తరఫున మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. సాధారణంగా ఏపీ, తెలంగాణ బోత్ స్టేట్స్కి 9th లెసన్ रमज़ान लेसन చెప్పబోతున్నాను. मेरे प्यारे बच्चों, आज एपी तेलंगाना बोथ स्टेट्स के लिए 9th लेसन रमज़ान नामक पाठ को मैं पढ़ाने जा रहा हूँ. आप लोग अच्छे से ध्यान से सुनिएगा और समझिएगा. ప్రియమైన విద్యార్థిని విద్యార్థులారా, ఈ లెసన్ని చాలా ధ్యాసగా వినండి, అర్థం చేసుకుంటారని చెప్తూ లెసన్ స్టార్ట్ చేస్తున్నాను. లెసన్ పేరు రమజాన్. స్టూడెంట్స్, రమజాన్ అంటే ఏంటి? అసలు ఆ పండుగను ఎవరు జరుపుకుంటారు? ఎట్లా జరుపుకుంటారు? ఆ పండుగ జరుపుకునే విధానం ఏంటి? ఇవన్నీ మనం ఈ లెసన్లో చూద్దాం. సాధారణంగా ఈ రంజాన్ లెసన్ ఏదైతే ఉందో, ఈ రంజాన్ లెసన్ ముస్లిమ్స్ల పండుగ. సాధారణంగా ముస్లిమ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా దాదాపుగా 30 రోజులు ఉపవాస వ్రతాలు ఉండి నిష్ఠగా ఉండి, ఆ నిష్ఠలో నుంచే 30 రోజులు ఉన్న తర్వాత ఈ ఉపవాస వ్రతాలు తీర్చుకునే రోజు ఏదైతే ఉందో అయిపోయిన తర్వాత 31వ రోజు ఏదైతే ఉందో దాన్ని రంజాన్ ఈదుల్ ఫితర్ అని చెప్పడం జరుగుతుంది. ఎనీహో, ఈ లెసన్లోకి వెళ్దాం. లెసన్లో విషయాలన్నీ తెలుసుకుందాం, జాగ్రత్తగా అర్థం చేసుకోండి. లెసన్లోకి వెళ్ళే ముందు మనం తెలుసుకుందాం. మై డియర్ స్టూడెంట్స్, ఉద్దేశం, ఈ రంజాన్ లెసన్ మీ 9th క్లాస్ వాళ్ళకి పెట్టడానికి గల ఉద్దేశం ఏమిటి? సాధారణంగా त्योहार मानवता का संदेश देता है. పండగలు అనేవి మానవునికి ఒక సందేశాన్ని ఇస్తున్నాయి. మానవతాకా సందేశం అంటే మానవత్వపు విలువలను తెలియజేస్తూ ఉంటాయి ఈ యొక్క పండగలు. ऐसे ही రంజాన్ भी శాంతి, పండగలు ఏ విధంగానైతే మానవతా విలువలు నేర్పిస్తాయో అదేవిధంగా ఇక్కడ సాధారణంగా ఈ రంజాన్ పండుగ కూడా రకరకాలైనటువంటి డిఫరెంట్ టైప్ ఆఫ్ విషయాలను మనకు నేర్పిస్తూ ఉంటుంది. అందులో శాంతి, ఈ రంజాన్ పండుగ రావటం వల్ల ముఖ్యంగా శాంతి అనేది ఎక్కువగా ఏర్పడుతుంది. శాంతి అంటే ఏంటో మీ అందరికీ తెలుసు, పీస్. ఈ రంజాన్ పండుగ వల్ల మనం నేర్చుకోవాల్సింది ఏంటయ్యా అని అంటే పీస్ అంటే ఏంటి, పీస్ని మనం ఏ విధంగా అలవర్చుకోవాలి, శాంతిగా ఏ విధంగా ఉండాలి అనేది ఈ ఉపవాస వ్రతాలు ఈ రంజాన్ మాసంలో మనం నేర్చుకోవచ్చు అని ఇక్కడ కవి చెప్తా ఉన్నాడు. తర్వాత అహింసా సిద్ధాంతం మీ అందరికీ తెలుసు. ఎవరిని హింసించకూడదు, ఎవరిని బాధ పెట్టకూడదు, ఎవరిని ఇబ్బంది పెట్టకూడదు. ఎప్పుడైతే ఒకళ్ళు మనకు ఒక చెంప మీద కొడితే ఇంకా రెండో చెంప కూడా చూపించే సిద్ధాంతాన్ని అహింసా సిద్ధాంతం అంటారు. ఈ అహింసా సిద్ధాంతం వల్ల నిజానికి చాలామంది మనుషులుగా మారుతారు అని అంటూ ఉంటారు. నిజానికి మై డియర్ స్టూడెంట్స్, ఈ అహింసా సిద్ధాంతం అనేది కూడాను ఈ యొక్క రంజాన్ మాసం ద్వారా, రంజాన్ పండగ ద్వారా మనం నేర్చుకోవచ్చు అని ఇక్కడ కవి చెప్తున్నాడు. నెక్స్ట్, త్యాగం కూడా మనం ఈ పాఠం ద్వారా, ఈ యొక్క పండగ ద్వారా మనం నేర్చుకోవచ్చు. సపోజ్ మనం కడుపు నిండా అన్నం తినకపోయినా పర్వాలేదు, మన ఇంటి పక్కన వాడు, మన చుట్టుపక్కల వాళ్ళు హ్యాపీగా మంచిగా కడుపు నిండా అన్నం తింటే అంతే చాలు అని త్యాగ భావన. నేను తినకపోయినా పర్వాలేదు, నా పక్కన వాడు, నా అన్న, నా తమ్ముడు తిని హ్యాపీగా ఉంటే చాలు అని చెప్పేటటువంటి గొప్ప త్యాగ భావన ఈ యొక్క
రంజాన్ మాసం నుంచి మనం నేర్చుకోవచ్చు. పరోపకారం ఇది చాలా ఇంపార్టెంట్ మై డియర్ స్టూడెంట్స్. ఒక లెసన్, ఒక పండగ కానీ, ఒక వ్యక్తి కానీ, అది ముస్లిమ్స్ పండగ కావచ్చు, హిందువుల పండగ కావచ్చు, లేకపోతే క్రిస్టియానిటీ వాళ్ళ పండగ కావచ్చు, ఎవరి పండగ అయినా సరే మనం మెయిన్గా చెప్పుకోవాల్సింది ఏంటి అని అంటే, పండగలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, కానీ మానవత్వం అనేది ఎప్పటికీ ఉంటుంది. జీవితంలో మనం ఒక్కళ్ళమే కాదు బాగుపడాల్సింది, మనతో పాటు అనేక మంది బాగుపడాలి, అందరూ హ్యాపీగా ఉండాలి, అందరూ సంతోషమైనటువంటి జీవనం గడపాలి అని అంటే మనం ఒకళ్ళకొకళ్ళు సహాయ సహకారాలు అందించుకుంటూ ఉండాలి. మనం ఎప్పుడైతే పరోపకారాలు చేస్తూ ఉంటామో, మనం ఎప్పుడైతే ఒకళ్ళకొకళ్ళు హెల్ప్ చేస్తూ ఉంటామో, కష్టాల్లో ఉన్నాడనే కాదు, కష్టాల్లో ఉన్నా లేకపోయినా, ఇబ్బందుల్లో ఉన్నా లేకపోయినా, మన పక్కనవాడు తిన్నాడా లేదా, వాడి అవసరాలు ఏంటి, వాడికి ఏ విధంగా నేను సహాయపడగలను అని చెప్పే ఉద్దేశంతో ప్రతిదీ కూడా వాళ్ళకు మనం ఉపయోగకరంగా, హ్యాపీగా, ఆనందంగా గనక మనం చెప్పగలిగినట్లయితే, మనం హ్యాపీగా వాళ్ళకు సేవ్ చేసుకోగలిగినట్లయితే, వాళ్ళని ఆనందంగా ఉంచగలిగినట్లయితే, మన ఉన్న దాంట్లోనే వాళ్ళు కూడా కొంచెం పెట్టగలిగినట్లయితే అది పరోపకారం అవుతుంది. సరే, కొంతమంది ఉంటారు, మనం ఎంత పరోపకారం చేసినా కూడాను వాళ్ళు మనకు అపకారం చేస్తూనే ఉంటారు. అయినా సరే మనం మంచిగా ఆలోచిద్దాం. భగవంతుడు మనల్ని మంచిగానే ఆలోచింపజేస్తాడు. వాళ్ళు ఎన్ని అపకారాలు చేసినా కూడాను మనం ఎప్పుడు పరోపకారం చేస్తూ ఉంటేనే భగవంతుడు ఇంకా మనల్ని ఆశీర్వదిస్తాడు అని చెప్తూ ఈ పాఠం ద్వారా, ఈ పండగ ద్వారా ఈ యొక్క పరోపకారం అనే విధానాన్ని మనం నేర్చుకోవచ్చు. త్యాగం అనేటువంటి గొప్ప మానవతా గుణాన్ని నేర్చుకోవచ్చు. అహింసా గుణాన్ని మనం నేర్చుకోవచ్చు. శాంతి, పీస్ని కూడా మనం తెలుసుకోవచ్చు. న్యాయ్, నెక్స్ట్ టాపిక్ న్యాయ్. మై డియర్ స్టూడెంట్స్, సాధారణంగా న్యాయం, ధర్మం అవి చెప్పడానికి బాగుంటాయి, కానీ ఆచరించడానికి చాలా కష్టం. కానీ ఈ పండగ ద్వారా వాటిని కూడా మనం నేర్చుకోవచ్చు. ఈ పండగ ద్వారా వాటిని కూడా మనం డెవలప్ చేసుకోవచ్చు. ఈ పండగ ద్వారా మనం ఇంకా ముందుకు వెళ్ళొచ్చు అని చెప్పే ఉద్దేశంతో ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ధర్మ అంటే ఏదైనా ఒక పని చేస్తున్నాము అంటే సక్రమమైనటువంటి మార్గంలో, మంచి మార్గంలో, ధర్మబద్ధంగా మనం ఎప్పుడైతే పని చేసుకుంటూ ఉంటామో అప్పుడు ఆటోమేటిక్గా భగవంతుడు ఆశీర్వదిస్తాడు. ఈ లెసన్ ద్వారా ఇవన్నీ కూడా మనం జాగ్రత్తగా నేర్చుకోవచ్చు అని చెప్తూ ఈ విషయాలన్నీ కూడాను ఈ యొక్క రంజాన్ పండగ ద్వారా చాలా గుణాలు మనం అలవర్చుకోవచ్చు అని చెప్పి ఉద్దేశంతో ఈ లెసన్ మీకు పెట్టడం జరిగింది అని చెప్తూ इस पाठ के द्वारा छात्रों में संस्कृति और सद्भावना का विकास करना है. ఈ లెసన్ ద్వారా విద్యార్థుల్లో మనం నేర్పించాల్సింది ఏంటి అంటే సంస్కృతి పట్ల గౌరవ భావన, సద్భావన, మంచి భావనలు, మంచి వరవడి, మంచి ఆలోచనలు కనుక మనం క్రియేట్ చేసుకున్నట్లయితే మనం డెఫినెట్గా సక్సెస్ అయినట్టే అని చెప్తూ ఈ హిందూ పండుగలైనా సరే, ముస్లిమ్స్ పండుగ అయినా సరే, క్రిస్టియన్స్ పండుగలైనా సరే, ప్రతి పండగలో కూడా ఏదో ఒక కంపల్సరీగా మనం నేర్చుకునేటటువంటి ఒక వస్తువు ఉంటుంది. దాంట్లో అది పక్కా నేర్చుకోగలిగినట్లయితే, దాన్ని మనం కనుక ఆచరించుకోగలిగినట్లయితే డెఫినెట్గా మనం ముందుకు వెళ్ళొచ్చు. చాలా ముందుకు వెళ్ళి హ్యాపీగా ఉండొచ్చు. అదేవిధంగా అందరికీ మన బాటలోకి నడిపించుకోవచ్చు. అందరినీ సుఖ సంతోషాలతో పెట్టుకునేటువంటి, అందరినీ ఆనందమయంగా చేసుకునేటువంటి ఒక గొప్ప వరం ఈ పండగల ద్వారా మనకు వస్తుందని చెప్తూ లెసన్లోకి వెళ్ళిపోదాం. మై డియర్ స్టూడెంట్స్, भारत प्राचीन और विशाल देश है. भारत प्राचीन और विशाल देश है. यहाँ अनेक धर्मों व जातियों के लोग रहते हैं. మై డియర్ స్టూడెంట్స్, ఇక్కడ సాధారణంగా మనం గమనించుకున్నట్లయితే భారతదేశం చాలా ప్రాచీనమైనటువంటి దేశం, చాలా పురాతనమైనటువంటి దేశం. ఇక్కడ రకరకాల జాతుల వాళ్ళు ఉంటారు,
రకరకాల కులాల వాళ్ళు ఉంటారు, రకరకాల మతాల వాళ్ళు ఉంటారు. వాళ్ళందరినీ కూడా చూసుకుంటూ మనం ముందుకు వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంటుంది. యహ అనేక ధర్మోं व जातियों के लोग रहते हैं. ఇక్కడ అనేక కులాల వాళ్ళు, మతాల వాళ్ళు అందరూ ఉంటారు. सभी धर्मों के लोग विविध प्रकार के उत्सव व त्योहार मनाते हैं. అన్ని కులాల వాళ్ళు, అన్ని మతాల వాళ్ళు కూడాను వాళ్లకు నచ్చినటువంటి రకరకాలైనటువంటి పండుగలను జరుపుకుంటూ ఉంటారు, రకరకాలైనటువంటి ఉత్సవాలు జరుపుకుంటూ ఉంటారు. వాటన్నిటినీ కూడా మనం గౌరవించాల్సినటువంటి అవసరం ఉంది. ये त्योहार समाज में खुशी और सजगता लाते हैं. ये भारतीय संस्कृति की शोभा में चार चांद लगाते हैं. ఈ పండగలు ఇవి ఏవైతే ఉన్నాయో మనిషి జీవితంలో, ప్రపంచంలో కల్లా మనకంటూ ఒక గొప్ప స్థానాన్ని చూపిస్తూ ఉంటాయి. మనకు ఒక మంచి పేరు ప్రతిష్టలు వస్తూ ఉంటాయి. అలాంటి గొప్ప సంస్కృతి పండుగలు మనం ఎప్పుడూ కూడాను మానవతా దృక్పథంతో ఆలోచించి ముందుకు వెళ్ళాలి అని చెప్పి ఇక్కడ కవి చెప్తూ ఉన్నాడు. ऐसे ही महत्वपूर्ण त्योहारों में से ईद उल फितर भी एक है. इसे రంజాన్ भी कहते हैं. అలాంటి గొప్ప పండుగలు ఏవేవైతే ఉన్నాయో వాటిల్లో ఈదుల్ ఫితర్ అనేటువంటి పండుగ కూడా ఒకటి, రంజాన్ అనే పండుగ కూడా ఒకటి. దానివల్ల కూడా మనం చాలా డెవలప్ అవ్వచ్చు. దానివల్ల మనకు చాలా లాభాలు ఉన్నాయి. మనం నేర్చుకునే విధానాన్ని బట్టి మనం చాలా ముందుకు వెళ్ళొచ్చు అని చెప్పి కవి ఇక్కడ చెప్తూ ఉన్నాడు. ఈదుల్ ఫితర్ అన్న, రంజాన్ అన్న ఒకటే అన్నమాట. रमज़ान इस्लाम धर्म का प्रमुख त्यौहार है. वास्तव में रमज़ान इस्लाम धर्म के 9वें महीने का नाम है. इस्लाम धर्म के 5 बुनियादी सिद्धांत हैं. एक तौहीद, 2 रमज़ान, तीसरा रोज़ा, चौथा ज़कात, पाँचवा हज. इसमें तीसरा सिद्धांत रोज़ा है. इसे रमज़ान के महीने में अदा किया जाता है. यह इबादतों, प्रार्थनाओं व बरकतों का महीना है. यह माना जाता है कि इसी महीने में पवित्र ग्रंथ कुरान शरीफ नाजिल हुआ है. మై డియర్ స్టూడెంట్స్, ఈ యొక్క పండగ ముస్లింలు ఏ ముస్లిం అయినా సరే కంపల్సరిగా ఐదు స్తంభాల మీద ఉంటుంది. ఇస్లాం ముస్లింలు కంపల్సరిగా ప్రతి ముస్లిం విధిగా 5 స్తంభాలని, 5 మూల సూత్రాన్ని కంపల్సరిగా పాటించాల్సిందే. ఒకటి కలిమా అంటే లా ఇలాహ ఇల్లల్లా ముహమ్మద్ రసూలుల్లా సల్లల్లాహు అలైహి వసల్లం అంటారు. 2 నమాజ్, ప్రతి ముస్లిం విధిగా 5 పూటల నమాజ్ కంపల్సరిగా చేయాలి. 3 రోజా అంటే ఉపవాస వ్రతాలు, ప్రతి ముస్లిం కంపల్సరిగా దాన్ని కొన్ని ఎగ్జంప్షన్స్ ఉన్నాయి, కంపల్సరిగా ఉపవాస వ్రతాలు చేయాలి. 4 జకాత్, ఉన్నవాళ్ళు ఎవరైతే ఉన్నారో పేదవాళ్లకు హెల్ప్ చేయాలి. అదేవిధంగా ప్రతి ఒక్క విషయంలో కూడాను ఉన్నవాడు తన బంగారంలో నుంచి కూడాను, సపోజ్ ఒక వ్యక్తి దగ్గర 10 తులాల బంగారం ఉందనుకుందాం, ఆ బంగారంలో నుంచి కూడా 10 తులాల బంగారం ఎంత అవుతుందో లెక్క పెట్టిన తర్వాత సపోజ్ ఒక 1,00,000 రూపాయలు అవుతుంది అనుకుందాం, 1,00,000 రూపాయల్లో నుంచి 100కి 2.5 చెప్పున 100కి 2.5 చెప్పున ఎంతైతే వస్తుందో 1,00,000 రూపాయలకి అంత తీసి పేదవాళ్ళకి పంచాలి. దాన్ని జకాత్ అంటారు. హజ్ అంటే సాధారణంగా హిందూస్ ఏ విధంగా అయితే తమ పవిత్రమైనటువంటి స్థలమైనటువంటి కాశీకి వెళ్తారో, అదేవిధంగా క్రిస్టియన్స్ అయితే జెరూసలాం వెళ్తారు. అదేవిధంగా ముస్లిమ్స్కి కూడాను కాబా యాత్ర అని చెప్పి ఒకటి ఉంటుంది, దాన్ని హజ్ అంటారు. ప్రతి బక్రీద్కి అంటే ప్రతి ఒక్కడు డబ్బున్న వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా హజ్ కాబా యాత్ర చేయడం కంపల్సరీ అని చెప్పి ఇక్కడ ఈ 5 మూల సూత్రాలు ప్రతి ముస్లిం కూడా పాటించాల్సి ఉంటుంది. ఈ 5 సూత్రాలు పాటించకపోతే అతను ముస్లిం కాదు అని చెప్పి మెయిన్ థీమ్స్ అన్నమాట. ఈ మెయిన్ థీమ్స్ కంపల్సరీగా పాటించాలి అని చెప్పి ఈ సాధారణంగా ఖురానే షరీఫ్లో రాసి ఉంటుంది. అదేవిధంగా
ఈ ఐదిట్లో మూడో సిద్ధాంతమే ఉపవాస వ్రతాలు, రోజా అంటారు. ఇది రంజాన్ నెలలోనే వస్తుంది ఇది. అదేవిధంగా ఈ నెల మొత్తం కూడాను ప్రార్థనలు చేస్తూ ఉంటారు, ప్రేయర్ చేస్తూ ఉంటారు, తరావీహ్ చదువుతూ ఉంటారు, ఖురాన్ చదువుతూ ఉంటారు, కఠినమైనటువంటి ఉపవాస వ్రతాలు చేస్తూ ఉంటారు. ఇవన్నీ చేస్తూ ఈ నెలలోనే ఖురానే షరీఫ్, ముస్లింల మత గ్రంథమైనటువంటి ఖురానే షరీఫ్ ఈ నెలలోనే ప్రారంభమైందని, ఈ నెలలోనే భగవంతుడు ఆకాశం నుంచి కిందకి జనాల కోసం పంపిస్తాడని చెప్తూ ఉంటారు. ఈ నెలలోనే ఖురానే షరీఫ్ కూడా ఉద్భవించింది. కాబట్టి ఈ నెల యొక్క ఈ నెల యొక్క గొప్పతనం ఏదైతే ఉందో ఇది చాలా గొప్ప నెల. కాబట్టి ఈ నెలని మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు అని చెప్తూ ఈ నెల చాలా 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 పుణ్యమైనటువంటి నెల. పుణ్య పనులు చేసుకోవచ్చు ఈ నెలలో, అంటే ప్రతి నెలలో పుణ్యమైన పనులు చేసుకోవచ్చు. కాబట్టి ఈ నెలలో ఇంకా ఎక్కువగా ఏం చేసినా కూడా పుణ్యమే. యాజ్ లైక్ కార్తీక మాసం అంటారు హిందువులు, అదేవిధంగా యాజ్ లైక్ క్రిస్టియన్స్ అయితే వాళ్ళకు ఈస్టర్ పండుగ అంటారు. ఇలా కొన్ని పండుగలు ఉంటాయి, ఇలాంటి పుణ్యమైన కార్యాలు చేస్తూ ఉంటారు. అలాంటి దాంట్లో ముస్లింలకు పుణ్యకార్యాలు చేయడానికి ఇంపార్టెంట్ నెలలో ఇదొకటి రంజాన్ నెల అని చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్, इस्लामी महीना चाँद के निकलने से शुरू होता है। रमज़ान का चाँद निकलने पर इसकी सूचना विविध प्रकार से दी जाती है। रमज़ान मास की सूचना मिलते ही मुसलमान भाई रोज़े की तैयारियां में लग जाते हैं और रमज़ान के महीने भर रोज़े रखते हैं। रोज़ा यानी उपवास है। रोज़ा रखने के लिए सूर्योदय से लगभग 1.5 घंटा पहले आहार लिया जाता है। रोज़ा खाने के लिए सूर्योदय से लगभग 1.5 घंटा पहले आहार लिया जाता है। इसे सारी कहते हैं। सहरी के बाद से उपवास आरंभ होता है। उपवास में पानी तक पीना मना है। इस तरह रोज़ा रखकर दैनिक कार्य करते हुए मन को अल्लाह की इबादत में लगाना रमज़ान का मुख्य उद्देश्य है। మై డియర్ స్టూడెంట్స్, ఈ యొక్క ఉపవాస వ్రతాలు ఎట్లా స్టార్ట్ అవుతాయి అంటే, సాధారణంగా ఉపవాస వ్రతాలు దాదాపుగా 99% 100% షూర్ అనుకోండి. ఇది ఎట్లా స్టార్ట్ అవుతుందంటే, రంజాన్ మాసం స్టార్ట్ అవుతుంది అని అంటే చంద్రుడు కంపల్సరిగా దాని ముందు, రంజాన్ నెల స్టార్ట్ అవ్వక ముందు కంపల్సరిగా ఆకాశంలో కనిపిస్తాడు. ఆ చంద్రుడిని చూసి ఉపవాస వ్రతాలు స్టార్ట్ చేస్తారు. ఖురాన్ స్టార్ట్ చేస్తారు, తరావీహ్ స్టార్ట్ చేస్తారు. ఆ తర్వాత తెల్లవారుజామున సూర్యోదయానికి 1.5 గంటల ముందు సహరీ అంటారు. కొంచెం అన్నం కావచ్చు, బ్రెడ్ కావచ్చు, ఏవైనా సంథింగ్ తింటారు. తిన్న తర్వాత నుంచి సూర్యోదయానికంటే ముందు 1.5 గంటల ముందు తినేస్తారు. దాన్ని సహరీ అంటారు. అప్పటి నుంచి ఇంకా ఉపవాసం ప్రారంభం అవుతూ ఉంటుంది. సాయంత్రం దాకా ఉపవాస వ్రతం, పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోకుండా ఈ యొక్క ఉపవాస వ్రతం స్టార్ట్ అయ్యి చాలా బాగా ప్రతి నిమిషం, ప్రతి గంట కూడాను తన మనసుని భగవంతుని యొక్క తన మనస్సుని, తన అన్నిటినీ కూడాను మనసుని లగ్నం భగవంతుని యొక్క, అల్లాహ్ యొక్క ఉపవాస వ్రతంలో ప్లస్ ఆయనని స్తుతించడంలో తమ మనసుని కేంద్రీకరిస్తూ ఉంటారు. అలా చేయటం వల్ల ప్రతి ఒక్కళ్ళు కూడాను ఆనందంగా ఉంటారు, సంతోషంగా వాళ్ళ యొక్క ఉపవాస వ్రతాలు జరుగుతూ ఉంటాయని చెప్తూ ముందుకెళ్దాం. रोज़ा रखने से मुख्य मनुष्य स्वस्थ व चुस्त बना रहता है और इसमें आत्मसंयम, आत्मनियंत्रण, आत्मविश्वास, आत्मानुशासन आदि गुण विकसित होते हैं, जिससे मानवता व सामाजिकता की भावनाएं बढ़ती है। अपने कर्तव्य का बोध होता है। गरीबों को दुख दर्दों का अनुभव किया जाता है और उनकी सहायता की जाती है। ఈ ఉపవాస వ్రతాలు ఉండటం వల్ల ఏంటి సార్ లాభం, మీరు ఉంటారు కదా అని చెప్పి నన్ను అడగొచ్చు మీరు. ఈ ఉపవాస వ్రతాలు ఎవరైతే ఉంటారో ఆ ఉపవాస వ్రతాలు ఉన్న వాళ్ళ ప్రతి ఒక్కళ్ళకి కూడా నేను చెప్పదలుచుకుంటుంది ఏంటంటే, ఉండటం వల్ల లాభం ఏంటి అంటే ఆకలి విలువ తెలుస్తుంది, పేదవాళ్ళ బాధ తెలుస్తుంది, తనకు తాను ఎట్లా కంట్రోల్ చేసుకోగలుగుతాడో తెలుస్తుంది.
ఆత్మ నియంత్రణ, మన మనసుని ఎట్లా నిమగ్నం ఒక్క దేవుడి కోసమే, దేవుడితోనే, దేవుడి ప్రార్థన చేయటం, నమాజ్ చేయటంలో ఎట్లా నిమగ్నం చేయాలో తెలుస్తుంది. అంటే ఇవన్నీ కూడాను మనకు మన ఫ్యూచర్లో, మన చదువు పర్పస్లో, అదేవిధంగా అన్ని విధాలుగా చదువులో కావచ్చు, జాబ్లో కావచ్చు, ఇతరత ఏదైనా పని స్టార్ట్ చేయటంలో కావచ్చు, అన్ని విధాలుగా ఇది మనకు ఉపయోగపడటంలో కీలక పాత్ర పోషిస్తుంది ఈ రోజా ఉండటం వల్ల అని చెప్తూ, అదేవిధంగా ఉదయం నుంచి సాయంత్రం వరకు పచ్చి ఉపవాసాలు ఉండటం వల్ల, ఏవి తినకపోవటం వల్ల కడుపులో ఉన్నటువంటి ఏమైనా క్రిములు ఉన్నా కూడా అవి చచ్చిపోతాయి. అంటే హెల్త్కి మంచిది, అదేవిధంగా ఆరోగ్యానికి మంచిది, ప్లస్ మనం చేసే పనుల వల్ల మన మీద మన కంట్రోల్ వస్తుంది, మనకంటూ ఒక ఆలోచన వస్తుంది. మనం ఏ విధంగా ఈ పని చేయటం వల్ల మనకు డెఫినెట్గా నేను ఇది చేయగలుగుతాను అంటే ఒక రకంగా చెప్పాలంటే మనలో మనకు ఏమంటారు దాన్ని, ఇది పెరుగుతుంది, ఏమంటారు దాన్ని, సాధారణంగా మనం ఈ పని చేయగలం, ఆత్మాభిమానం అనేది పెరుగుతుంది. ఆత్మాభిమానం ఒకటే పెరగటం కాదు, ఎస్ ఐ ఆమ్ డూ ఇట్, ఏ పనైనా నేను చేయగలుగుతాను అనేటువంటి గొప్ప ఇది వస్తుంది, గొప్ప ఆలోచనలు కూడా వస్తుందని చెప్తూ ముందుకెళ్దాం. ఈ ఉపవాస వ్రతం వల్ల ఇన్ని లాభాలు ఉన్నాయన్నమాట. रोज़ा सूर्यास्त के साथ ही खजूर, फल, मेवा, पानी आदि के से खोला जाता है। इसे इफ्तार कहते हैं। कई स्थानों पर इफ्तार की दावत भी रखी जाती है। इससे भाईचारों का विकास होता है। रमज़ान में 5 फ़र्ज़ नमाज के साथ साथ विशेष नमाज तरावी होती है। इससे मुख्य रूप से कुरान शरीफ का संपूर्ण पाठ पठन किया जाता है। अधिकतर लोग इस महीने में ज़कात लेते हैं। वे अपनी संपत्ति, सोना, चांदी, धन, वार्षिक आय आदि पर 2.5% धन निकालकर गरीबों की ज़रूरतमंदों में बांटते हैं। इस तरह किया जाने वाला दान ही ज़कात कहलाता है। इसके साथ साथ ईद की नमाज में से पहले फ़ितरा दान भी देना ज़रूरी है, इसलिए भी इसे ईद उल फ़ितर कहा जाता है। इस तरह रमज़ान के महीने में चारों ओर परोपकार की भावना छा जाती है, जिससे सबको मानव सेवा के पथ पर बढ़ने की प्रेरणा मिलती है। इसी महीने में शब-ए-क़द्र जगने की रात होती है। यह एक महत्वपूर्ण इबादतों की रात है, इसलिए बच्चे भी बड़ों के साथ रात भर जगते हुए इबादत में लीन होते हैं। रमज़ान की विशेषताओं में इतिकाफ़ भी एक है। मस्जिद में ही रहकर अल्लाह की इबादत में लीन होना इतिकाफ़ है। एक महीने में विशेष रूप से दुआएं मांगी जाती है, जिनमें विशेष विश्व कल्याण की भावना होती है। మై డియర్ స్టూడెంట్స్, ఈ యొక్క ఏ విధంగా అయితే సహరీ చేస్తామో అదే విధంగా సాయంత్రం పూట సూర్యాస్తమయం అయిపోయిన తర్వాత మరి ఇఫ్తార్ అని ఉంటుంది. మనం సాయంత్రం పూట సూర్యాస్తమయం అయిన తర్వాత పొద్దున సూర్యాస్తమయం కంటే సూర్యుడు ఉదయించకంటే ముందు గంటన్నర ఏ విధంగా అయితే మనం ఇచ్చేసామో సహరీ చేసామో, సాయంత్రం కూడా సూర్యాస్తమయం అయిన తర్వాత మనం సాధారణంగా ఇఫ్తార్ చేస్తాం. అంటే మన ఉపవాస వ్రతాన్ని విరమించుకుంటాం అన్నమాట. అట్లా విరమించుకునడానికి కొంతమంది ఖజూరాలు తీసుకెళ్తారు, కొంతమంది ఇడ్లీలు తీసుకెళ్తారు, కొంతమంది వాళ్ళ ఇష్టం వచ్చింది ఏదైనా కావచ్చు, మౌజ్ అంటే అరటిపండు తీసుకెళ్తారు. ఇలా రకరకాల ఏదైనా సరే తీసుకెళ్ళొచ్చు. ఏది తీసుకెళ్ళి వాళ్ళందరూ కలిసిమెలిసి, సాధారణంగా అందరితో కలిసిమెలిసి ఆ యొక్క తమ ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉన్నటువంటి ఆ యొక్క ఉపవాస వ్రతాన్ని విరమించుకుంటారు. చాలామంది ఆ ఉపవాస వ్రతాన్ని విరమించుకునే టయానికి చాలామంది ఉన్నవాళ్ళు ఏం చేస్తారు అంటే ఆ ఉపవాస వ్రతాలు ఉన్న వాళ్ళకి అన్నాలకు చెప్తూ ఉంటారు, భోజనాలకు పిలుస్తూ ఉంటారు. అలా పిలుచడం వల్ల వాళ్ళ ఇళ్ళల్లో పెద్ద గౌరవంగా ఉంటుంది. ప్లస్ భగవంతుడు వాళ్ళ ఇళ్ళల్లో గొప్ప గొప్ప వరాలు ఇస్తాడని, వాళ్ళు ఆనందమయంగా ఉంటారని, అదేవిధంగా
ఆ ఇంటిని చాలా ధనధాన్యాలతో విరాజిల్లింపజేస్తాడని చెప్పి అందరి నమ్మకం. ఇది రంజాన్ ఉపవాసం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఇఫ్తార్ అంటారు. ఆ తర్వాత రంజాన్ మాసంలో కంపల్సరిగా తరావీహ్ అనేటటువంటి నైట్లో చదువుతారు. దాంట్లో ఖురానే షరీఫ్ని చదువుతారు. కంపల్సరీగా ఈ తరావీలు ఎక్కువ మంది పార్టిసిపేట్ చేస్తారు. ఈ తరావీ కంపల్సరీగా రంజాన్ మాసం మొత్తం చదువుతారు. ఆ తర్వాత ఈ తరావీ అయిపోయిన తర్వాత ఈ మాసంలో ఎక్కువ శాతం ఈ మాసంలో సాధారణంగా జకాత్ ఇస్తూ ఉంటారు. అదేవిధంగా ఫిత్రా ఇస్తూ ఉంటారు. చెప్పాను కదా ఇందాక స్టార్టింగ్లో, డబ్బున్న వాళ్ళు వాళ్ళ డబ్బుతో వాళ్ళ యొక్క శరీరం మీద ఉన్నటువంటి మహాలంటే నగల మీద కూడాను పేదవాళ్ళ కోసం 1000కి 2.5 చొప్పున తీసి ఇవ్వాల్సి ఉంటుంది. అది ఫరజ్ అన్నమాట. అది కంపల్సరీగా తీసి ఇవ్వాల్సి ఉంటుంది. దానివల్ల మన సొమ్ము ఏదైతే ఉంటుందో అది నిజమైన సొమ్ముగా అయిపోతుంది అని చెప్పి చెప్తూ ఉంటారు. ఆ తర్వాత ఎతికాఫ్ చేస్తారు మసీదులోనే ఎతికాఫ్ చేయటం వల్ల మన లాస్ట్ 10 days చేస్తారు. మసీదులోనే ఉంటారు, మసీదులోనే తింటారు, మసీదులోనే పడుకుంటారు, అంతా మసీదులోనే ఉంటుంది. అలా చేయటం వల్ల భగవంతుడి దయ వల్ల మనం ఏదైతే కోరుకుంటామో అది నెరవేరుతుంది అని చెప్పి చెప్తూ ఉంటారు. ఆ తర్వాత ప్రతి మనిషి కూడాను ఈ రంజాన్ మాసం మొత్తం మీద ఒక రాత్రి జాగారం చేయాల్సినట్టు ఉంటుంది. ఆ రాత్రినే షబ్-ఏ ఖదర్ అంటారు. ఆ రాత్రి మనం కనుక పర్ఫెక్ట్గా జాగారం చేసి పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా, చిన్నపిల్లల నుంచి ముసలివాళ్ళ దాకా కూడాను ఈ యొక్క షబ్-ఏ ఖదర్లో ప్రతి ఒక్కళ్ళు కూడాను జాగారం చేసి భగవంతుడిని ప్రార్థిస్తూ ఉంటారు, దువా చేస్తూ ఉంటారు, నమాజ్ చేస్తూ ఉంటారు. అలా చేయటం వల్ల ఆ రోజు మన రాత మళ్ళీ రాయబడుతుంది. కొత్తగా మనకు చాలా మన తప్పుల్ని చెరిపింపబడతాయి అని చెప్తూ ఉంటారు. ఇలా చేయటం వల్ల ఈ మాసం మొత్తం కూడా ప్రతి డే బై డే ప్రతి నిమిషం కూడా ఇంపార్టెంటే అని చెప్తూ ఎంత గొప్ప రోజు, గొప్ప నెల, ముస్లింల కొరకు ప్రత్యేకమైనటువంటి నెల రంజాన్ మాసం అని చెప్పి గర్వంగా చెప్పొచ్చు. रमज़ान के रोज़े पूरे होते ही अगले दिन ईद उल फितर मनाते हैं। यह शव्वाल के महीने का पहला दिन होता है। ईद के दिन सब नए कपड़े पहनते हैं, इत्र लगाते हैं, विशेष रूप से शीर खुरमा सेवैया बनते हैं। ईद के नमाज ईदगाह में पढ़ते हैं। नमाज से छोटे बड़े अमीर गरीब सब एक साथ मिलकर पंक्तियों में खड़े रहते हैं। यह दृश्य देखने लायक होता है। नमाज होने के बाद गले मिलते हुए ईद मुबारक कहते हैं। इस खुशी में विविध धर्मों के लोग भी भाग लेते हैं और ईद की शुभकामनाएं देते हैं। इस तरह धार्मिक सद्भावना से वहाँ के वातावरण की शोभा और भी बढ़ जाती है। रमज़ान पर्व का सामाजिक दृष्टि से भी महत्व है। व्यापार में भी वृद्धि होती है। कई व्यवसाय वालों को जीविका मिलती है। यह त्यौहार शांति, अहिंसा, त्याग, परोपकार, न्याय, धर्म आदि गुणों का विकास करता है और हमें मानवता का पथ पर बढ़ने की प्रेरणा देता है। उपवासों का यह पावन पर्व हमें सद्भावना का सूत्र में बांधकर मानव कल्याण का संदेश भी देता है। మై డియర్ స్టూడెంట్స్, ఈ పండగ వల్ల ఈ రంజాన్ ఉపవాస వ్రతాలు అయిపోయిన తర్వాత నెక్స్ట్ షవ్వాల్ నెలలో ఒక ఇది కనిపిస్తుంది. ఏంటి అంటే ఆకాశంలో చంద్రుడు కనిపిస్తాడు. నెక్స్ట్ డే పండగ చేసుకుంటాము. పండగ అయిపోయిన అది షవ్వాల్ నెలలో ఫస్ట్ రోజు అవుతుంది. ఆ పండగ రోజు అందరూ వాళ్ళ ఇష్టమైనటువంటి గొప్ప గొప్ప బట్టలు వేసుకుంటారు. అదేవిధంగా ఇతరు పూసుకుంటారు, పేదవాళ్ళకి సహాయం చేస్తూ ఉంటారు. ఆ రోజు ఇంట్లో షవయ్య అంటే షీర్ ఖుర్మా అని చెప్పి, అదేవిధంగా సేమ్యాలు బాగా వండుతారు, అందరికీ పంచుతూ ఉంటారు. అనేక ధర్మాల, అనేక కులాల వాళ్ళు, అనేక మతాల వాళ్ళందరూ కలిసి ఈద్ ముబారక్ అని చెప్పి ఒకళ్ళకొకళ్ళు పండగ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఉంటారు. ఈ విధంగా అన్ని కులాల వాళ్ళకి, అన్ని మతాల వాళ్ళకి, అన్ని వర్గాల వాళ్ళకి కూడాను ఇది ఒక గొప్పగా వాళ్ళ అంటే శుభాకాంక్షలు తెలియజేయటంలోనే కాదు,
అంటే వాళ్ళు బట్టల్లో కానివ్వండి, అదేవిధంగా బ్యాంగిల్స్లో కానివ్వండి, అదేవిధంగా ఇతరులో కానివ్వండి, అదేవిధంగా శారీస్లో కానివ్వండి, బట్ అన్ని విషయాల్లో కూడా అన్ని రకాల వాళ్ళకి గొప్ప దుకాణాల్లో మంచిగా కొనుగోలు చేయడం జరుగుతుంది. అన్ని చోట్ల కూడా పండుగకి ఎవరైనా కొత్త బట్టలు వేసుకోవాలని ఒక నానుడి ఉంటుంది కాబట్టి అందరూ కొనుక్కుంటారు. కాబట్టి అన్ని కులాల అన్ని వర్గాల వారికి కూడాను ఈ మాసం ఈ పండగ ఒక ఉత్సాహకరంగా ఉంటుంది. అందరూ హ్యాపీగా ఉంటారు, సంతోషంగా ఉంటారు, వాళ్ళ బిజినెస్ నడుస్తుంది. ఇటు సైడు అన్నదమ్ముల్లాగా అందరూ హ్యాపీగా ఉంటారు. అన్ని రకాలుగా ఈ యొక్క పండగ మనకు సద్భావన అంటే మంచి భావన, గుడ్ ఫీలింగ్ ఇస్తూ ఉంటుంది. ఇలాంటి గొప్ప దేశంలో పుట్టి ఇలాంటి గొప్ప గొప్ప పండుగలు మనం అందరం కలిసి జరుపుకుంటున్నందుకు నిజంగా మనం చాలా అదృష్టవంతులుగా ఫీల్ అవుతున్నాం. నిజంగా మనం అదృష్టవంతులమే. కాబట్టి ఈ యొక్క రంజాన్ లెసన్ ద్వారా మనం ప్రతి ఒక్కళ్ళల్లో కూడా ఒక శాంతిని మనం నెలకొల్పాల్సి ఉంటుంది. ఈ యొక్క గొప్ప పండగ రోజు అందరూ సంతోషంగా సుఖాలతో హ్యాపీగా ఉండేటట్టుగా మనం హ్యాపీగా అందరూ సంతోషంగా సుఖ సంతోషాలతో ఉంటారు అని చెప్పి కోరుకుంటూ ప్రేయర్ చేస్తూ, అదేవిధంగా మనం ఏదైతే కోరుకుంటున్నామో మన దేశంలో ఏ విధంగా అయితే అన్ని జాతుల, కులాల, మతాల, వర్గాల వాళ్ళందరూ ఒకటే అని చెప్పి మనం ఏ విధంగా అయితే ప్రేయర్ చేస్తున్నామో, ప్రయత్నిస్తున్నామో, అది అందరూ కలిసిమెలిసి ఉండటానికి ఈ పండుగ కూడా ఒక కలిసి వస్తుంది. ఈ పండుగ కూడా అదే సందేశాన్ని ఇస్తుందని చెప్తూ ఇంతటితో ఈ లెసన్ని కంప్లీట్ చేస్తున్నాను. ఇంతటితో ఈ లెసన్ కంప్లీట్ అయిపోయింది. మీ అందరూ ఎస్ఏ హిందీ టీచింగ్ టీవీ తరఫున నా ఎస్ఏ హిందీ టీచింగ్ టీవీ ఛానల్ని చాలామంది లైక్ చేస్తున్నారు, షేర్ చేస్తున్నారు, సబ్స్క్రైబ్ చేస్తున్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ లెసన్ ఇంతటితో కంప్లీట్ చేస్తున్నాను. రేపు ఇంకో లెసన్తో కలుద్దాం. అంతవరకు శుక్రియా, ధన్యవాద్, థ్యాంక్ యూ.